రామోజీరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మనందరూ కూడా ప్రార్థిద్దామండి. మీరు ఫస్ట్ ఏంటంటే పాపం ఎవరు సుజాత గారు ఏదో చెప్తున్నారు, వాళ్ళ సినిమా యాజ్ ఇట్ ఈస్ చూస్తుంటే రోడ్ల మీద ఇప్పుడు భయం అనేది వాళ్ళకి కలుగుతుందని కొంచెం అర్థమైందండి. అంతకుముందు కామెడీ సినిమా చూస్తున్నట్టు రక్తాలు పారుతుంటే చంపేస్తుంటే ఇవన్నీ కూడా వాళ్ళకి హర్రర్ సినిమాలు అనిపించలేదు, కామెడీ సినిమా లాగా నవ్వుతూ ఉండేవారు. ఇప్పుడు ఏ సినిమాకి ఆ సినిమా డివిజన్ కనపడుతుంది వాళ్ళకి చూస్తుంటే లైవ్ లో. కానీ ఇటువంటి చర్యలు ఎవరు చేసినా తప్పే. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మాకు ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. మా పార్టీ కూడా అలాగే ఉంటుందండి, ఎవరు ఏ పనులు ఎటువంటి చేయకూడదని చెప్తారు. సరే, కార్యకర్తలు మనం ఆపలేము. భావోద్వేగాలు లోనైనప్పుడు 4 గుడ్లు ఇసిరారు, అవన్నీ చూస్తున్నాము. వాళ్ళలో కూడా నాకు తెలిసి టీడీపీ వాళ్ళు అంటే వారి పార్టీ వారు కూడా వాళ్ళకి చెప్తున్నారు ఇటువంటి చేయొద్దని. వాళ్ళు అటువంటి పనులు చేశారు కాబట్టే వాళ్ళు పక్కకు తోసేశారు. ఏది మళ్ళీ తేరుకోకుండా. మనమైనా సరే ఇటువంటి చేయకుండా చట్టంలో ఇరికించి వాళ్ళకి రఘురామకృష్ణరాజు గారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇచ్చారో అటువంటి ట్రీట్మెంట్ కాకుండా కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని మంచి పౌరులుగా బయటికి వదలాలి. వీళ్ళందరినీ తప్పు వాళ్ళది కాదండి, వైసీపీ ఇప్పుడు దాకా వాడుకుంది. మీరేదో ఇందాక చెప్తున్నారు, ఏది రాసుకున్నాను ఫైర్ బ్రాండ్ అని. సార్ మీరు కూడా అలా అనకండి సార్, బూతులు కూడా ఫైర్ బ్రాండ్ అంటే ఎలాగండి? బూతులు ఎప్పుడు మైక్ పెట్టగానే 4 బూతులు మాట్లాడేవాళ్ళు కూడా ఫైర్ బ్రాండ్ అంటే ఇదే ఫ్యూచర్ రాజకీయాలు అనుకుని వచ్చేవాళ్ళు కూడా ఇలా తయారవుతారండి. ఈ పాటికి లెసన్స్ నేర్చుకోవాలి. ఇది కాదు మీరు ఇప్పుడు జర్నలిజం అంటే ఏంటి, ప్రజల కోసం పోరాటాలు చేసే రాజకీయ నాయకులు ఎలా ఉంటారనేది ఇప్పటి నుంచి చూసి నేర్చుకుంటారండి వైసీపీ నాయకులు కూడా. మారుతుంది, సిస్టమ్ మారుతుంది, వాళ్ళు కూడా మారుతారు. ఇంకొకటి సుజాత గారు అన్నారు, టీడీపీ వాళ్ళు చేసిన అటాకులు కనపడుతున్నాయి, వైసీపీ వాళ్ళు చేసే అటాకులు కనపడుతున్నాయి, టీడీపీ వాళ్ళు చేసే కనపడలేదు. మీ దగ్గర ఏమైనా వీడియోలు ఉంటే చూపించండి. ఇప్పుడు మీ పక్కనే వర్మ గారు అన్నారు, ఆయన పంపండి. ఆయన ఏం దాయాడు, ఎటువంటి విషయం ఉన్నా వెంటనే డిస్ప్లే చేస్తారు. వైసీపీ నాయకులు అటాక్ చేస్తున్నారు అని చూపిస్తారు. ఎందుకు ఉన్నాయి ఏమన్నా? నోటి మాట కాదండి, ఏమన్నా ఉంటే చూపించండి. ఇప్పుడు టీడీపీ నాయకులు ఏదో ఒక వీడియోతో వచ్చారు, అలా మీరు కూడా రండి చూపించండి, మాట్లాడుకుందాం. అంటే మిగతా విషయాలన్నీ ఊరికే గాలి కవులు చెప్పడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నిజాలుగా మాట్లాడుకుందాం. ఈ 4 నెలలలో ఇంటికి పార్సిల్ ఎలా పంపారు, రోడ్ల మీద ఎలా చంపేశారు, ఇవన్నీ చూసారు. ఇదంతా మాట్లాడితే టైం కూడా సరిపోదు. ఇవన్నీ కూడా లెక్కలు సరి చేస్తారు, కానీ సరైన పద్ధతిలో ఉంటాయి వర్మ గారు. ఇటువంటి విధంగా కాదు. ఖచ్చితంగా భావోద్వేగాలు ఉంటాయి, దాని కంట్రోల్లో అన్ని పార్టీలు కూడా పెట్టుకోవాలి. వాళ్ళందరినీ ఏమన్నా ఉంటే చట్టం ఇందాక చెప్పినట్టు చట్టం ఉచ్చులో ఇరికించి వాళ్ళందరినీ కూడా సరి చేయాలి. ఇంకొక మాట చెప్పనివ్వండి వర్మ గారు చెప్పండి. ఇందాక చెప్పారు ఈ జగన్ పార్టీ ఉంటుందా, రాజ్యసభ బలం. రాజ్యసభలో ఉన్న బలం కొన్ని నెలలే ఉంటాయి. వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వాళ్ళకి ఎటెలాలో వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ టచ్ లో ఉంటున్నారు. గుడివాడ లేదు కానీ గన్నవరం ఆల్రెడీ టచ్ లోకి వచ్చింది ఒక రంగుతో. ఏంటి గుడివాడ ఏంటి, గన్నవరం ఏంటి, ఊర్లో టచ్ లోకి వస్తాయా, నాయకులు వస్తారా? ఏంటండి ఇప్పుడే చెప్పేస్తే ఏముంటది, 4-5 రోజుల్లో తెలుస్తుంది. అన్ని అయ్యాక ఇప్పుడే చెప్పేస్తే సో వంశీ బ్యాక్ అంతేనా? ఇంక దీంట్లో ముసుగులో గుద్దులాట ఏమున్నది రండి, గతంలో జరిగినవే కదా, ఇవే కొత్తగా వచ్చినాయి ఏంటి? 2014లో జరిగినాయి, 2019లో జరిగినాయి. బ్యాక్ అయితే పెద్ద విషయం ఉంది. బ్యాక్ రానివారు కూడా వాళ్ళు వేరే కాంబినేషన్ లో రావాలని చూస్తున్నాడు. ఇలా చూడాలి మీరు. ఓకే, బీజేపీ నుంచి వస్తారా? వేరే రంగంగా చూస్తున్నాడు ఆయన తమ్ముళ్ళు టచ్ లోకి వచ్చారు ఫోన్ కాల్స్ లో. కొడాలి గారు పేర్ని గారు. సరే, నేను చెప్పాలనుకున్న ఆఖరి మాట ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునే కార్యక్రమం చేస్తారు. ఎవరికి? కాంగ్రెస్ కనుక ఆయన జైల్లో పెట్టకపోతే ఆయనకి ఇంత ఫేమస్ అయ్యేవాడు కాదు, వేళ సీఎం అయ్యేవాడు కాదండి. కాబట్టి రుణం తీర్చుకునే కార్యక్రమం ఏంటంటే, అక్కడ పక్క రాష్ట్రం రాజ్యసభ మెంబర్ కృష్ణయ్య గారిని ఆల్రెడీ అక్కడికి వెళ్ళి మాట్లాడమన్నారు. వీళ్ళకున్న రాజ్యసభ మెంబర్ని కూడా అటుపక్క పంపాలని చూస్తున్నారు. కానీ రాజ్యసభ మెంబర్లు అయితే వెళ్ళరు. కానీ ఈయన వెళ్తారు, ఒక 1 డజన్ మంది నాయకులు వెళ్తారు. కానీ 11 మంది క్రికెట్ టీంలో ఒక 1 డజన్ మంది వెళ్తారేమో, కానీ మిగతా 5 కూడా వచ్చేస్తారు వేరే పక్క.
రైట్, ఓకే. రామ్ కుమార్ గారు ఏదో జోస్యం చెప్తున్నట్లున్నారు. 1 minute మీరే మాట్లాడుతుంది కానీ కొడాలి నానిగారు పేరు నానిగారు చాలా ఆవేదనతో మాట్లాడతారు. వాళ్ళు వినండి, అందరూ వింటారు కాబట్టి తర్వాత మీరు రెస్పాండ్ అవుతుంది. అది ప్లే చేయండి అమ్మా. నాయకులు కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్ గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదే కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్ గా ఉంది. అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని